సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, యా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మాధవీలత అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి బీజేపీ ఒక సంచలనంగా ఉండడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాధవీలత గురించి పదే పదే ప్రస్తావించడం, ఆయన బహిరంగ సభల్లో కూడా చెప్పడం ఒక హైప్ క్రియేట్ అయింది. వాస్తవానికి ఎంఐఎం బీజేపీకి బీ టీం అనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో ఎంఐఎం ఎంత మెజారిటీతో గెలిచింది, దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? బుచ్చన్న, ఎంఐఎం మరోసారి హైదరాబాద్ తన కంచుకోట లాంటి స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. అసదుద్దీన్ ఓవైసీ 5వ సారి ఇక్కడ ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయితే మొదటి నుంచి ఈసారి ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీకి ఇంతకుముందునంత ఈజీ కాదు, చాలా టఫ్గా ఉంటుందని చాలామంది భావించారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓవైసీ బ్రదర్స్ మీద కానీ అక్కడ ఎంఐఎం మీద కానీ అక్కడ స్థానిక ముస్లిమ్స్ కూడా చాలా వ్యతిరేకత ఉందనేది వాస్తవం. ఆ వ్యతిరేకతని బీజేపీ క్యాష్ చేసుకుంటుందని చాలామంది భావించారు. అందుకు తగ్గట్టుగా ఒక బలమైనటువంటి అభ్యర్థిని ఈ స్థానాన్ని నిలబెడితే కనుక ఖచ్చితంగా ఎంఐఎంకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చని భావించినప్పటికీ కూడా అనూహ్యంగా ఇక్కడ సీటు నిన్న మొన్న రాజకీయాల్లో ఎలివేట్ అయినటువంటి ఓవర్నైట్ స్టార్ లాగా చెప్పబడుతున్నటువంటి మాధవీలతకి ఇవ్వడం బీజేపీలోనే చాలామందికి నచ్చలేదు. ఆవిడ వ్యవహార శైలి కానీ మాట శైలి కానీ ఆవిడ చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేకపోవడం కానీ ఆవిడ చేస్తున్నటువంటి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంట్స్ చెప్పడం, అది హిందూయిజంలో కావచ్చు, హిందుత్వంలో కావచ్చు, ఇతర మతాల్లో విమర్శిస్తున్నప్పుడు కానీ ఆమె చేస్తున్నటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కాంట్రవర్సీ కానీ విమర్శలు కానీ చాలా వరకు ఆమెని ఓవర్నైట్ ఎవరి ఇవ్వడా అని చూసేలాగా చేశాయి. అంతకుమించి ఆమెకు అంతకుముందు రాజకీయ నేపథ్యం లేదు. అలాగే ఆవిడ నడుపుతున్నటువంటి విరించి హాస్పిటల్ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో ఆవిడ మాట్లాడిన మాటలు కానీ ఉపయోగించిన భాష కానీ అవన్నీ కూడా చాలా వరకు ఆవిడకి మైనస్ అయ్యాయి. అయినప్పటికీ ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేయడం వెనక కొంత లాబింగ్ నడిచింది, కొంత మనీ మ్యాటర్స్ కూడా అందులో ఉన్నాయి, ఇన్వాల్వ్ అయ్యని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి. ఆ కారణంగానే మాధవీలతకి స్థానిక బీజేపీ నేతలు ఎవరు సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేటువంటి రాజాసింగ్ లాంటి బీజేపీ సీనియర్ లీడర్స్ నుంచి మాధవీలతకి పెద్దగా సపోర్ట్ లభించలేదు. ఆవిడ చేస్తున్నటువంటి ప్రచారంలో ఆమె వ్యవహార తీరు కూడా ఏదైతే ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్న సందర్భాల్లో మాధవీలత వ్యవహార శైలి కూడా చాలామంది కామెడీగా చూశారు. వాస్తవాన్ని చెప్తే ఆవిడ బాణాలు వేయడం కానీ, రాముడికి బాణాలు ఎక్కుపెట్టడం కానీ, మసీదుల దగ్గరికి వచ్చినప్పుడు బ్రాహ్మ బాణాలు ఎక్కుపెట్టి చేస్తున్నటువంటి విన్యాసాలు కానీ, అలాగే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి తను మాట్లాడుతున్న మాటలు కూడా చాలా వరకు ముస్లిం ప్రజలు ఏదైతే కొంతవరకు ఎంఐఎం భావజాలాన్ని నచ్చక ఎంఐఎంని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఈసారి బీజేపీ ఓటేయాలని భావించిన వాళ్ళు కూడా ఈవిడ వ్యవహార శైలి చూసిన తర్వాత మనసు మార్చుకున్నారు. ఏదైతే ఇప్పుడే ఇలాగా ఉందో, గెలిస్తే కనుక ఇంకెలాంటి ఇట్లాగా చేస్తుందని చెప్పేసి కొంతమంది భయపడ్డారనేది కూడా వాస్తవం. ఆ కారణంగానే మాధవీలతకి ఒక గెలుపు అవకాశాలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. నిజానికి మాధవీలత కాస్త పొలైట్గా ఉండుంటేనో డిగ్నిఫైడ్గా ఉండుంటే కనుక ఖచ్చితంగా కొంత ప్రభావం చూపించగలిగేది. ఇంత టఫ్ కొంచెం కాంపిటీషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా నిలబడేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆవిడ ఓవర్నైట్ స్టార్ అవ్వడం, రాజకీయ అనుభవం లేకపోవడం, ఆమె చుట్టూ సీనియర్ లీడర్స్ ఎవరు లేకపోవడం, వీటికి తోడు తను చేస్తున్నటువంటి ఓవర్ యాక్షను, ఇవన్నీ కలిపి కూడా మాధవీలత ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఎంఐఎం తనకున్నటువంటి ఒక సొంత బలం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆ మేరకు కృషి చేసింది. అందుకు ఇండైరెక్ట్గా మాధవీలత వ్యవహార శైలి కూడా ఎంఐఎంకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఒకవేళ మాధవీలత కాకుండా ఇక్కడ ఇంకెవరైనా సీనియర్ బీజేపీ లీడర్స్ని కానీ పోటీకి నిలుపుంటే కనుక హైదరాబాద్లో పరిస్థితి బీజేపీకి మరోలాగా ఉండేది, ఒక రకంగా హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉండేదని కూడా కొంతమంది చెప్తున్నారు. నిజానికి ఆ అవకాశాన్ని ఇండైరెక్ట్గా మాధవీలత బీజేపీకి ఇచ్చింది, ఎంఐఎంకి ఇచ్చిందని చెప్పాలి. అంటే ఆమె చేస్తున్నటువంటి చర్యలు, ఆమె వ్యవహార తీరు, అలాగే పోలింగ్ రోజు కూడా తను కొంతమంది ముస్లిమ్స్ని ఆ బురగా తీయించి మీరు ముస్లిమా కాదని చెప్పడము, ఆ పోలింగ్ కేంద్రాల వద్ద హడావిడి చేయడము, అవన్నీ కూడా ఇమీడియట్గా సోషల్ మీడియాలో కనిపించడం కూడా ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపింది. నిజానికి మనం మార్నింగ్ టైం వరకు హైదరాబాద్లో చూసుకుంటే మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైం ఎక్కువ ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో ఆవిడ చేసినటువంటి ఓటింగ్ కేంద్రాల వద్ద ఆవిడ చేసినటువంటి హడావిడి కానీ, పోలీసులపైన చేసిన విమర్శలు కానీ, ముస్లిం మహిళల పట్ల ఆమె ప్రవర్తించిన విధానం కానీ చాలామంది ఎంఐఎంకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్నటువంటి ముస్లిం వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన క్రియేట్ చేసింది. ఆ కారణంగానే బీజేపీకి ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళి తిరిగి మళ్ళీ అంటే ఒక రకంగా గతి లేని పక్షంలో లేదు, ఇక్కడ ఆప్షన్ లేని క్రమంలో చూసుకున్నట్లయితే మళ్ళీ ఎంఐఎంకే ఓటు వేయడం ద్వారా ఇప్పుడు మరోసారి అసదుద్దీన్ ఓవైసీ దాదాపు 3,15,000కు పైగా ఓట్ల మెజారిటీతో 5వ సారి గెలుపొందడం అనేది జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మాధవీలత వ్యవహార శైలి ఆమె ఓటకి ప్రధాన కారణం అనేది మనకు తెలుస్తుంది. బుచ్చన్న, కానీ బాబురావు, మాధవీలత వ్యవహారంలో మనం ఇంతకుముందు 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ పోటీలో ఉన్నవారు గట్టిగా నిలబడుతున్నారు, ఒక రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్లో కొంత ప్రాబల్యం ఉన్నది అని ఒక అభిప్రాయం వచ్చింది అప్పుడు కూడా. ఇప్పుడు అట్లాగే వచ్చింది. 2019 ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు
ఓట్ల విషయంలో ఈసారి మాధవీలత పెరుగుదల ఏమైనా ఉన్నదా, తగ్గిందా? ముఖ్యంగా గతంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు 2,30,000 ఓట్ల వరకు బీజేపీ పార్టీ ఇక్కడ సాధించింది. నిజానికి అవన్నీ సంప్రదాయ ఓట్లు. ఆ సంప్రదాయ ఓట్లు కాపాడుకుంటూ మిగతా ఎంఐఎం ఓట్లు లాక్కునే క్రమంలో బీజేపీ అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటంటే మరొక బలమైనటువంటి నేతని, ఒక ప్రజాకర్షణ ఉన్న నేతని ఈ స్థానంలో నిలబెట్టుంటే కనుక ఉపయోగం ఉండేది. అయినా సరే ఎంఐఎం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి ఇప్పుడు మాధవీలత సాధించినటువంటి ఓట్లు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మాధవీలత దాదాపు 2,97,000 ఆల్మోస్ట్ 3 లక్షల ఓట్ల సాధించడం అనేది కూడా చిన్న విషయం కాదు. ఆవిడ మీద వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ఆమె మీద వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, మేమ్స్ కావచ్చు, ఇవన్నీ దాటి కూడా తను ఆ స్థాయిలో ఓట్లు సాధించిందంటే అది కేవలం మాధవీలత కెపాసిటీ అని చెప్పుకోవడానికి లేదు. బీజేపీకి ఇక్కడ పెరుగుతున్నటువంటి ఆదరణ ఒకటైతే ఎంఐఎం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒక కారణంగానే ఇక్కడ ఓటు బ్యాంకు పెరిగింది తప్ప కేవలం మాధవీలతని చూసి ఇక్కడ వీళ్ళు ఓట్లు వేశారని కాదు. సంప్రదాయ ఓట్లు ఏదైతే బీజేపీకి సంప్రదాయ ఓట్లు ఉందో ఓటింగ్ శాతం తెలంగాణ వ్యాప్తంగా పెరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా కొంతకాలంగా చూసుకుంటే మనకు హైదరాబాద్లో ప్రధానంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతూ ఉంది, అలాగే క్యాడర్ పెరుగుతూ ఉంది, స్థానికంగా ఉన్నటువంటి ప్రైమరీ స్టేజ్ కార్యకర్తలు కూడా పెరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ఓటింగ్లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆ క్రమంలోనే తనకి ఇప్పుడు మాధవీలతకి అంటే 2019తో పోల్చుకుంటే ఇప్పుడు మాధవీలతకి అత్యధిక ఓట్లు రావడానికి కారణం ఇవిగానే మనం చూడాల్సి ఉంటుంది. బుచ్చన్న, పైబడి ఓట్ల నుంచి 3 లక్షల పైబడి ఓట్లు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, 3 లక్షల వరకు ఎంబీటీ 2,97,000. అవునవును, ఎంబీటీ పోటీలో నుంచి తప్పుకోవడం ఎంఐఎంకు కలిసి వచ్చిన అంశం ఒకటి. రెండోది, ముస్లింల మధ్య ఐక్యత వచ్చింది కానీ బీజేపీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం అనేదే అసలు లోపంగా భావించవచ్చున ఒకటి. రెండవది, బీజేపీ నాయకులు అక్కడ ఎంఐఎం అన్నేళ్ళు పరిపాలించినా సరే మౌలిక సదుపాయాల విషయంలో అది విఫలమైందనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు, భావోద్వేగాలపైన ఎందుకు ఆధారపడ్డారు? బాబురావు, తెలంగాణలో ఇక్కడ ఎంబీటీ ముస్లింల మధ్య ఒక ఐక్యత కనబడింది, మాధవీలత కారణంగా కావచ్చు. అంటే అనివార్యంగా ఒక ఐక్యతను క్రియేట్ చేసిన మాధవీలత తన మాటల ద్వారా, తన వ్యవహార శైలి ద్వారా అత్యధిక ఓట్లు తెచ్చుకోగలిగింది. ముస్లింలలో ఒక ఐక్యతకు కారణమాడు. హిందూ
బాబురావు, అంటే మాధవీలత పోటీ చేయడం వలన 1,00,000 పైచీలకు ఓట్లు బీజేపీ అదనంగా తెచ్చుకోగలిగింది. కానీ ఎంబీటీ పోటీ నుంచి తప్పుకోవడం ఒకటైతే కనుక మాధవీలతకు ఎందువలన బీజేపీలో ఉన్న నాయకులు సహకరించలేదు? కారణం ఏమిటి? రైట్ బుచ్చన్న, 1,00,000 కాదు తను తెచ్చుకున్న ఓట్లు గతంలో 2019లో 1,30,000 ఓట్లకు పైగా వచ్చాయి. ఈసారి 2,30,000 బయటగా ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం 2019లో. ఇప్పుడు 2,97,000 ఓట్లు వచ్చాయి. సో 60,000 మ్యాక్సిమం అటుగా కాస్త 60,000 తను ఎక్స్ట్రా అదనంగా సంపాదించుకోగలిగింది. నిజానికి మీరు అన్నట్లుగా ఆవిడకి స్థానిక బీజేపీ నాయకత్వం కానీ వీళ్ళంతా కాస్త సపోర్ట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మంచి పోటీ ఇచ్చేది, ఇంకా మరింత మెరుగైనటువంటి ఓట్ బ్యాంకు సంపాదించుకునే అవకాశం ఉండేది. కానీ మనం చెప్తున్నట్టు ముందు నుంచి తన వ్యవహార శైలి కాస్త వివాదాస్పదంగా ఉంది. చాలా వరకు సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోలింగ్గా గురయ్యేలాగా తన ప్రవర్తన కనిపించింది. అలాగే ముస్లింల పట్ల తను చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ముస్లిం మందిరాలు మసీదుల దగ్గరికి వచ్చినప్పుడు తను చేసినటువంటి విన్యాసాలు కానీ ముస్లిం సమాజాన్ని కొంత భయం పెట్టేలాగా ఉందనేది వాస్తవం. అలాగే తను చేసినటువంటి ఏదైతే బయట ఎన్నికలకు ముందు తనకి టికెట్ రావడానికి ముందు కూడా తను చాలా చోట్ల ప్రసంగాలు ఇవ్వడానికి వెళ్ళింది. హిందుత్వకు సంబంధించినటువంటి ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడా అసంబద్ధమైనటువంటి వాదనలు, ఎటు తరాతోకాలైనటువంటి వాదనలు తను చేయడము, కొన్ని విషయాల్లో కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడటము, దానికి ఎలాంటి ఆధారం లేకపోవడం. అఫ్కోర్స్ చాలామంది మాధవీలతలాగే హిందువులు చాలామంది మాట్లాడినప్పటికీ కూడా ఈవిడ మాట్లాడిన దాని పరిధి చూసుకుంటే చాలా ఎక్స్ట్రీమ్గా కనిపించడం చాలా వరకు విమర్శలకు దారితీసింది. దానికి తోడు మాధవీలతకు టికెట్ ఇవ్వడం, ఒక మహిళకి ఇక్కడ టికెట్ ఇవ్వడం అనేది స్థానిక బీజేపీ నాయకత్వానికి నచ్చలేదని ఆ టైంలోనే చాలా విమర్శలు వచ్చాయి. చాలామంది కాముగా ఉండడానికి ఇండైరెక్ట్గా ఒక కారణం కూడా మాధవీలతకి టికెట్ ఇవ్వడం ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులకి ఇష్టం లేదనే కారణమే చాలా వరకు చెప్పుకున్నారు. ఆ కారణంగానే వాళ్ళు చాలా వరకు ఆవిడ ప్రచారం మొదలుపెట్టిన చాలా రోజుల వరకు సపోర్ట్ చేయలేదు. ఆవిడ కాన్వాయ్ చూసినప్పటికి కూడా, తన ప్రచారానికి సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా ఇతర బీజేపీ నాయకులతో కంపేర్ చేసినప్పుడు తన వెనక ఉన్నటువంటి క్యాడర్ కానీ లీడర్స్ కానీ పెద్దగా కనిపించలేదు. అయినప్పటికీ మాధవీలత తెచ్చుకుందంటే అది ఖచ్చితంగా ఇక్కడ ఎంఐఎం పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే సంప్రదాయ బీజేపీ ఓటింగ్ శాతం పెరగడం అనేది ఒక కారణంగా మనకి చెప్పుకోవచ్చు బుచ్చన్న. ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడము, అమిత్ షా, నడ్డా, నరేంద్ర మోదీ ఇంతమంది ప్రచారం చేసినా సరే అక్కడ ఆ నియోజకవర్గం నాయకుల మధ్య ఎందుకు యూనిటీ రాలేదు? మోడీ చెప్తే రాజాసింగ్ వినడా? మోడీ చెప్తే కనుక బీజేపీ కిషన్ రెడ్డి సహకరించడా? మోడీ అమిత్ షా చెప్తే కనుక వారికి జరిగినది ఏముంది? ఎందువలన ఏ కారణం వలన అక్కడ అంటే నాయకత్వానికి వారి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏందన్నట్లది మీ సమాచారం ఉందా దీని మీద? ఎస్, మొదటి నుంచి మనకి స్పష్టంగా వినిపించింది ఏంటంటే, ఒక మహిళకి టికెట్ ఇవ్వడాన్ని ఇక్కడ బీజేపీ నాయకులు ఏదైతే రాజాసింగ్ కానీ ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి పెద్దగా ఇష్టం లేదు. అలాగని ఆ తర్వాత చూపించగలిగే నాయకుడు ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర పెద్దగా ఆన్సర్ లేదు. అదొక రీజన్ అయితే కనుక ఇటు ఎంఐఎం బీజేపీకి బీటీఎమే కదా, ఇంకెలాగో మనం పోటీ చేసిన పెద్దగా మనం ఇక్కడ ప్రచారం చేసిన పెద్దగా యూజ్ లేదు కదా అనే ఒక ప్రచారం కూడా చాలా బలంగా ప్రజల్లో ఉండడం. అప్పటికి రాజాసింగ్ సంబంధించి ఆయన కొన్ని డిమాండ్స్ పెట్టాడని, ఆ డిమాండ్స్కి కేంద్రం ఏదైతే బీజేపీ అధిష్టానం ఉందో వాళ్ళ దగ్గర నుంచి సానుకూలమైనటువంటి సమాధానం లేకపోవడం వల్ల రాజాసింగ్ కాస్త కెనుక వహించాడు. దీనికి సంబంధించి పార్టీకి కొంత ఆ టైంలో నిజానికి అటు సికింద్రాబాద్ కానీ ఇటు హైదరాబాద్ కానీ ఈ రెండు స్థానాలకు సంబంధించి కూడా రాజాసింగ్ పెద్దగా యాక్టివ్గా లేడు. రాజాసింగ్ లాంటి ఒక కాంట్రవర్షియల్ బీజేపీ పొలిటీషియన్ ఆ కైండ్ ఆఫ్ వ్యాఖ్యలు ఖచ్చితంగా పార్టీకి కలిసి వచ్చేవి. చాలామంది ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపాయి. ఖచ్చితంగా వాళ్ళలో ఒక రకమైనటువంటి జోస్ తీసుకొచ్చే వ్యాఖ్యలు అవి. ఇతర సమాజానికి అవి ఎలా కనిపించినప్పటికీ కూడా బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అయ్యేలాగానే ఆయన మాట్లాడేది ఎప్పుడు కూడా. ఆ ప్లస్ పాయింట్ అనేది ఇక్కడ ఈసారి కనుక్కోవడానికి కారణం మాధవీలత లాంటి ఒక మహిళకి, అదిగాక నిన్నగాక మొన్న పార్టీలో చేరింది ఈవిడ, గత మొదటి నుంచి ఉన్న వాళ్ళని కాదని ఈవిడికి టికెట్ ఇవ్వడం ఏంటి అనే ఒక వాదన కూడా, ఒక రకమైనటువంటి విమర్శ కూడా ఆమెకి సపోర్ట్ లేకపోవడానికి ఒక కారణంగా మనకు కనిపించింది. నిజానికి మాధవీలతకి టికెట్ వస్తుందని చాలామంది బీజేపీలో చాలా సీనియర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆవిడ మొన్ననే ఎలివేట్ అయింది. ఓవరాల్గా ఖచ్చితంగా చెప్తే మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా ఓవర్ నైట్ స్టార్ అని చెప్పడానికి కూడా లేదు. ఓవర్ నైట్గా బయటకు వచ్చినటువంటి పర్సన్ ఆమె. అలాంటి పర్సన్కి టికెట్ వస్తుందని కానీ, లేదా ఆవిడ టికెట్ తెచ్చుకొని ఇక్కడ ప్రచారంలో హైదరాబాద్ లాంటి ఒక బలమైన స్థానాన్ని ఆమె టికెట్ దుబ్బలు సంపాదించుకుంటుందని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ ఖచ్చితంగా టికెట్ రాదు అనుకున్నారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక స్థానిక నాయకత్వం ఉంది, వీళ్ళకే టికెట్ వస్తుందని భావించినప్పుడు వీళ్ళని కాదని నిన్నగాక మొన్న వచ్చిన ఒక అనామకురాలు, వాస్తవంగా ఆమె నిజంగా ఖచ్చితంగా మాట్లాడితే ఖచ్చితమైన పదం అంటే కనుక బీజేపీలో మొన్నటి వరకు ఆవిడ టికెట్ తెచ్చుకోవడానికి ముందు వరకు కూడా అనామకురాలే. ఇంకా మాట్లాడితే టికెట్ వచ్చే రోజు వరకు కూడా ఆమె బీజేపీ పార్టీకి అఫీషియల్గా సభ్యురాలు కాదు,
కేవలం హిందుత్వ పరమైనటువంటి ఉపన్యాసాలు చేయడము లేదా వాళ్ళకి సంబంధించినటువంటి మతపరమైనటువంటి సమావేశాల్లో వీటిలో పార్టిసిపేట్ చేసిన తప్ప అఫీషియల్గా తను ఎప్పుడు బీజేపీ మెంబర్ కాదు. అలాంటి పర్సన్కి టికెట్ ఇవ్వడం అనేది స్థానిక నాయకత్వానికి కోపం తెప్పించింది. ఆ కారణంగానే ఆమె నాయకత్వాన్ని కానీ ఆమె అభ్యర్థిత్వాన్ని కానీ ఇక్కడ వాళ్ళు అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఇది వీళ్ళంతా ఆవిడకి వెనకబడ్డని కారణం. ఇక మీరు చెప్పినట్టుగా కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, మోదీ కావచ్చు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు ఆ తర్వాతే కొంత రాజాసింగ్తో పాటు ఇతర నాయకత్వం కొంతవరకు కలిసి వచ్చింది. అంతవరకు మనం మొదట్లో మన సోషల్ మీడియాలో చూసుకున్నా, రెగ్యులర్గా మన టీవీలో మీడియాలో చూసుకున్నప్పటికీ కూడా మాధవీలత ప్రచారంలో ఎప్పుడు పెద్దగా జనం కనిపించలేదు. ప్రధానంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనిపించలేదు. ఎందుకంటే ఆమెకంటూ పర్సనల్గా క్యాడర్ లేదు, ఆమెకంటూ పర్సనల్గా కార్యకర్తలు లేరు. కేవలం బీజేపీని అభిమానించి కొద్ది మందిని వెంటేసుకొని తిరిగారు ఆవిడ. ఒకవేళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ కానీ, అఫీషియల్ లీడర్స్ కానీ, లేదా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజసింగ్ కానీ, ఇక మిగతా వీళ్ళంతా కన్నా ఈవిడ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసి ముందుకొచ్చుంటే కనుక వాళ్ళ క్యాడర్ ఈవికి క్యాడర్గా కలిసి వచ్చేది. ఆ రకంగా మాధవీలతకు ప్లస్ అయ్యేది. సో అసలు ఆవిడ అభ్యర్థిత్వాన్ని వీళ్ళు ఇష్టపడలేదు కాబట్టి, ఖచ్చితంగా ఆవిడ వ్యతిరేకించడం కాబట్టి వీళ్ళంతా వెనకపడ్డారు. ఆ వెనకపడ్డమే కొంత ఇప్పుడు మాధవీలతకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా మిస్ అయిందనే దానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు బుచ్చన్న. ఓకే, థ్యాంక్ యూ బాబురావు. ఇక్కడ